హాయ్ అండి. ఈ వీడియో చేస్తున్నప్పుడు తలకాయ పోటు వస్తుంది బాగా. ఎందుకంటే అస్తమాటికి వీడియో అయితే కనుక ఇంకా వాయిస్ రికార్డ్ ఇస్తూనే ఉన్నాను. సగం అవ్వదు ఏదో వాయిస్ వస్తూనే ఉంది, సౌండ్లు వస్తూనే ఉన్నాయి, డిలీట్ చేస్తూనే ఉన్నానండి. ఇప్పుడు ఒక 10 సార్లు అని చేసిన చదివి వేసిపోయింది. ఆ తర్వాత మా ఆయన గారి ఫోన్ కూడా వచ్చినాయి. ఇందులో అయితే ఇందులో ఆ ఫోన్ అయితే రికార్డ్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినమాట అండి. ఇందుకు ఈ సోది అంత ఎందుకు చెప్తుందంటే 4 గంటలకి అయితే లేసాను. చూసారా, 10 నిమిషాల తక్కువ 4 గంటలకి అయితే లేసానండి. వాష్రూమ్కి వెళ్ళి వచ్చాకైతే వీడియో తెస్తానమాట. ఇంకా మార్నింగ్ అయితే లేచిపోయి ఇంకా చూస్తే ఇల్లు అంతా గందరగోళంగా ఉంది. ఎన్ని శుభ్రం సర్దిస్తే మా ఆయన గారు అయితే నీట్గా తుడిచేసారండి ఇల్లు అయితే కనుక. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే స్నానం బయట అయితే మొత్తం వాకులు కడిగేసాను, లోపలికి స్నానం చేసి తర్వాత అయితే ముగ్గు పెడతాను అనమాట అండి. ఇప్పుడు ఎందుకంటే ఇంత తొందరగా ఎందుకు లేసామంటే మేమైతే కనుక ఈ రోజు ఇది కార్తీక మాసం మొదటి రోజు వీడియో అండి. కార్తీక మాసం కాబట్టి మార్నింగ్ వెళ్ళి గోదావరికి వెళ్ళి పాటిమ దీపాలు అయితే వదులుకుందాం అనుకుంటున్నాము. మా ఆయన గారిని అడిగాను, సరే అని చెప్పాను అనమాట అండి. ఇక ఈ తర్వాత అయితే విజయవాడ కూడా వెళ్ళాలి. ఇంత బ్యాగ్ చూపించాను కదండి, ఒక డ్రెస్ అయితే పెట్టుకున్నాం. విజయవాడ అయితే బయలుదేరి మళ్ళీ అటు నుంచి వచ్చేసాక బయటకు చూసారు చాలా చీకటిగా ఉంది. నిజం చెప్పాలంటే వాకలు కట్టినప్పుడు చాలా భయం వేసింది నాకైతే కనుక. ఎందుకంటే కుక్కలు బాగా బోస్తున్నాయి, దానివల్ల చాలా భయం వేసింది. కడిగినప్పుడు మా ఆయన గారిని అయితే రమ్మని అక్కడ నుంచోమని చెప్పేసి కడిగేసి లోపలికి వచ్చేసిన తర్వాత అప్పుడు స్నానం చేసి ముగ్గు పెట్టేటప్పుడు కూడా వచ్చి నుంచున్నారండి. మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చి తలుపు తీసి ఎప్పుడు ముగ్గులు పెట్టలేదు. ఎప్పుడో ఒకసారి అప్పుడు మా అత్తయ్య గారు గట్ట మొన్న చిన్న తిరుపతి వెళ్ళాం కదా, అప్పుడు మట్టిగా పెట్టామండి. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మట్టుగా అంత మార్నింగ్ లేచి పెడతాము. ఈరోజు కూడా ఇంకా కార్తీక దీపాలు అయితే వదులుకోవాలి కాబట్టి నేనైతే మార్నింగ్ లేచి వాకలికడికి అదే ముగ్గులు అయితే పెట్టేసుకొని ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడైతే మొత్తం పూలు గట్ట పెట్టుతాం కదా, అన్నీ తీసేసానండి. తీసేసి తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇంకా తీసేసాకైతే కనుక ఇక్కడైతే కుందులన్నీ పెట్టేసుకున్నాను. ఎందుకంటే హడావిడి అంటే టైం అయిపోతుంది పక్కన అయితే కనుక. మనకైతే ఎప్పుడన్నా నేను 4:30 టైం అయితే అవుతుంది అనుకోండి, కాకపోతే అక్కడికి వెళ్ళాలి, ఖాళీ ఉండదో తెలియదు కదా మనకు. ఇప్పుడు చుక్కున్నప్పుడు మనమైతే ఈ కార్తీక పాడ్యమి దీపాలు వదులుకోవాలి, లేదంటే తర్వాత వదులుకున్న ఫలితం అయితే ఉండదండి. అందుకే ఇంకా హడావిడి మాట. నేను నైట్ అయితే మొత్తం బాక్స్లు అన్నీ పసుపు కుంకుమ అన్నీ సర్దేసుకున్న పూజకు సంబంధించి ఓన్లీ తమలపాకులు పెట్టడం మర్చిపోయానండి. తర్వాత పూలు అయితే గోదావరి దగ్గర కొనుక్కుందాం అనుకున్నాను, కొబ్బరికాయ. తర్వాత వచ్చి ఒత్తులు మనం పంబుదులు గట్ట వదలం కదా, ఏమంటారు కొబ్బరికాయ చెప్పులు కానీ లేదంటే కనుక ఇలాగా ఏమంటారు అరటికాయ దప్పులు ఉంటాయి కదా, అవి కానీ వదులుకోవాలండి వాటర్లో తేలాలంటేని. అవి అయితే ఇంకా అక్కడ గోదావరి దగ్గర అయితే అమ్ముతున్నారంటే అక్కడ అయితే తీసుకుందాం అని చెప్పేసి అన్నారని చెప్పేసి పెళ్ళిద్దరినీ తీసుకెళ్ళట్లేదు మేమైతే కనుక. ఇంకా బయలుదేరిపోయామాట. వాళ్ళిద్దరు పడుకున్నారండి. 4:30 5కు 5 అవుతుంది, ఆ టైం అవుతుంది. ఇంకా ఆ టైంలో వాళ్ళని తీసుకెళ్తాంలే, ఇబ్బంది పెడతాంలే అన్నట్టుగా ఇంకైతే వాళ్ళ ఇంట్లో వదిలేసి మేమైతే ఇంకా బయలుదేరి వచ్చాము. తర్వాత ఎలాగ లేపాలి, వెళ్ళాక వాళ్ళని మళ్ళీ రెడీ చేయాలి కదా విజయవాడ కోసమని. ఇంకా మార్నింగ్ వచ్చామని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉందండి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అయితే నాకు ఎందుకో చేశాను కానీ కాకపోతే ఎప్పుడు అయిపోద్దిరా బాబు అనిపించింది. బట్ ఈ సంవత్సరం ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసాను మాట. చాలా విశిష్టత ఉందటండి కార్తీక మాసానికి అయితే కనుక. నిజంగా మనం ఓపు తెచ్చుకొని చేసుకోవాలి, శ్రద్ధగా చేసుకోవాలి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది వల్లే నాకు పోయిన సంవత్సరం 5 గంటలు లేచినా చాలా అదే 5 గంటలు లేద్దామని చెప్పేసి 5:15 ఆ టైంకి అయితే లేచిందని చాలా బద్ధకంగా లేద్దాంలే అన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడైతే 12 గంటలు పడుకున్నా కానీ కరెక్ట్గా 4 గంటలకు ముందే లేచిపోయినమాట. నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది సంవత్సరం అయితే. మెయిన్ రోడ్ నుంచి వచ్చామాట. మెయిన్ రోడ్లో చూసారు అంత ఖాళీగా ఉంది, జనాలు ఏమీ లేవు. అదే పగటప్పుడు బైకులు తిరుగుతూనే ఉంటాయి, జనాలు పూలమని తిరుగుతూ ఉంటారు. నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే ఫస్ట్ ఏమే నేను నా పెళ్ళి 11 సంవత్సరాలు అవుతుంది, కానీ 11లో ఒక్కసారి కూడా నేను ఇలా గోదావరి స్థానానికి అయితే మొదటి రోజు ఎప్పుడు కార్తీక దీపాలు వదులుకోవడానికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. అప్పుడుగా చెప్పాను చాలా వీడియోస్ చెప్పాను. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదండి, దానివల్ల ఎప్పుడు రాలేదన్నమాట. నేనైతే కనుక ఇదే ఫస్ట్ టైం రావడం. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పు. ఇంకా ఈ సంవత్సరం మా ఆయనగారిని అడిగితే పదని చెప్పి తీసుకొచ్చారన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తే నాకు కళ్ళు చెదిరిపోయింది. ఖర్చు ఎలాగుందంటే అండి, శివరాత్రికి వస్తాను చూడండి అలాగే ఉంది సేమ్. శివరాత్రికి ఇంత జనాలు ఉంటారండి. శివరాత్రికి అయితే ఇంత పొద్దున రాను, నేనైతే 7కి ఆ టైంకి వస్తాను, 6:30కి. నిజంగా ఈ టైంలో ఇంతమంది జనాలు చూసి చాలా హ్యాపీగా అండి. ఇక్కడేం జనాలని లోపలికి వెళ్ళి చూస్తే ఉంటుందండి. మెట్లు అస్సలు ఖాళీ పూజ చేద్దామంటే నిజం చెప్పండి, మా ఆయన గేట్కి తాళం వేసి చెప్తున్నారన్నమాట. నువ్వు ఇదే పువ్వులకి దానికి డబ్బులు తీసుకొచ్చావని అడిగారు. నాకు నిజంగా మర్చిపోయింది. ఇప్పుడు తాళాలు తీయాలని చాలా టైం పడుతుందండి. చాలా తాళాలు అయితే వేసేసాము. ఇంకెందుకులే బాబు అని చెప్పేసి అక్కడ ఏమైనా దొరికితే సరే, లేదంటే మన కొబ్బరికాయని ఈ పంబిదలు అయితే ఏమన్నా దీపాలు చేస్తాం కదా, అట్టదప్పులు అయితే ఒక ఆవిడ దగ్గర తీసుకుంటాం. ఆవిడ ఎప్పటి నుంచో మా ఆయనగా చిన్నప్పుడు తెలుసు అంటే ఆవిడైతే ఇస్తుందండి. కాక పూలు ఆవిడ దగ్గర ఉండమని చాలా కంగారు పడ్డాను. ఈ అమ్మి వాళ్ళు చూసారు ఎంతమంది, అమ్మి వాళ్ళ దగ్గర అసలు జనాలు ఎంతమంది చూసి ఎవరు తీసుకున్నారు ఎవరు డబ్బులు ఇస్తున్నారు కూడా తెలియదండి. అంతమంది జనాలు ఉన్నారు. కానీ నిజంగా చూసి పని మనకు ఖచ్చితంగా తీసుకున్నామంటే
డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే ఇది దేవుడి కోసం ఉపయోగించింది కాబట్టి అది మనం డబ్బులు ఇవ్వకుండా తెచ్చుకున్న దేవుడికి వెలిగించిన తర్వాత ఆ ఫలితం వాళ్ళకి వెళ్తుందని మనకైతే రాదు. వాళ్ళు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా వాళ్ళకైతే మనం తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి. మేమైతే కనుక డబ్బులు తీసుకెళ్ళాలి కాబట్టి వచ్చినప్పుడు ఇస్తామని చెప్పేసి ఇంకా చెప్పేసి వచ్చాము. లోపలికి వచ్చాకైతే పువ్వులు దొరకవు అనుకున్నాం. ఆవిడ దగ్గర పువ్వులు లేవు. బాగానే ఒక అతని దగ్గర ఉన్నాయి. ఫోన్పే చేసుకున్నాను అనమాట. 20 రూపీస్ పువ్వులు అయితే తీసుకున్నాము. ఇక్కడికి వచ్చి వస్తే నిజం చెప్పాలంటే ఖాళీ లేదు. చూసారా మెట్ల దగ్గర పూజ చేయడానికి ఎక్కడ ఖాళీ లేదండి. మా ఆయన గారు ఇక్కడే చేయమని నుంచోమన్నారు కానీ నీళ్ళు తేనా కిందకి వెళ్దామంటే గోదావరి దగ్గరికి వెళ్తుంటే అసలు మీకు అడుగు అయినా ఖాళీ లేదండి. అప్పుడు ఆ చివరికి చూస్తే చివరిని కొంచెం ఖాళీగా ఉందా అని చెప్పేసి అప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. మేము ఆ చివరి నుంచి ఉన్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుని ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే కొంచెం ఖాళీగానే ఉందండి. ఇంక ఇక్కడైతే దీపారాధన చేస్తున్నాం. చాలామంది అయితే అప్పటికే వదిలేశారండి. వాటర్ ఇక్కడైతే స్నానం చేద్దాం అనుకున్నాం కానీ బాగానే చేయలేదన్నమాట అండి. ఇక్కడ ఇంకా ఇంటి దగ్గర చేసి వచ్చాం. చాలా మట్టుగా చేస్తున్నారండి. కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. వాటర్ కూడా పొద్దున్నుంచి చేసిన వాళ్ళు అయితే పర్లేదు కానీ ఇంకా కొంతమంది మట్టిగా అయిపోయింది మాట. ఈ వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల అయితే నేను సామాన్లు చదువుకున్నాం కదా, హడావిడి అండి. ఇటు పక్క ట్రైన్కి అయితే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఈ పక్క చూస్తే చుక్కపోకూడదు అన్నట్టుగా అయితే హడావిడిగా చేస్తున్నాను అన్నమాట అండి. ఇంతకుముందు ఇది ఇక్కడైతే కనుక నేనైతే అమలపాకులు మర్చిపోయాను కదా, పక్కన ఆవిడ దగ్గర జిల్లా లేకుండా తీసుకొని పూజ చేస్తున్నాను అన్నమాట అండి. అప్పటికే చాలామంది అయితే వెలిగించేసారండి. 3:30కి అప్పుడు వెలిగించేసుకుంటారు అన్నమాట అండి. వెలిగించేసుకుని నేనైతే ఇక్కడైతే కనుక వినాయకుడిని అయితే చేసుకుంటాను అనమాట అండి. పూజ అయితే బాగానే చేసుకున్నాం ప్రశాంతంగానే. ఇక్కడైతే కానీ టైం అయిపోతుంది, కంగారు, పైగా చుక్కపోద్దని, పైగా విజయవాడకి ఎలా ట్రైన్ పోద్దని కంగారు అండి. హడావిడిగా చేసుకుంటున్నాం అన్నమాట అండి. తర్వాత వచ్చేసి ఇంకా అన్నీ సర్దేసుకున్నాం. పూజ ఇంకా పువ్వులు దొరికాయి. తర్వాత వచ్చేసి ఇంకా ఆకు కూడా దొరికిందండి. ఇంకా ప్రసాదం కూడా ఇంటి దగ్గర చేసి పట్టుకెళ్ళమాట అండి. కాకపోతే నేను అదే వడపప్పుని సలిమిడి తీసుకెళ్ళదన్నమాట. హడావిడిలో చేసుకొని వెళ్ళలేదండి కంగారులోన. కొబ్బరికాయ అట్టుపళ్ళు అయితే పెట్టేసి దండం పెట్టుకున్నమాట అండి. ఇలా పూజ చేసుకున్నాం. మేము చిన్నప్పుడు అయితే మా ఊర్లో నేను ఇంతకుముందు అయితే నాకు ఇవన్నీ పెద్దగా తెలిసేది కాదు కానీ మాకు ఫస్ట్ నుంచి అలవాట్లేండి ఇవి. ఇంకా అయితే మా అక్క వాళ్ళతో వెళ్ళేదాన్ని. మా అక్క పెళ్ళైనప్పుడు మా ఊర్లో ఉండేది. మా మూడక్క ఏదైనా ఆవిడ తెలియదనమాట అండి. లేదంటే మా ఊర్లో ఇంకా వదిన గట్ట పిలుచుకుంటాం కదా, మా ఫ్రెండ్స్ అని ఇలా కాలువకి అయితే వెళ్ళేవాళ్ళం కానివ్వండి. కాకపోతే ఇక్కడైతే ఇంక ఇసుక లేదు కాబట్టి, లేదంటే కాలువలో ఇసుక తీసుకొచ్చి ఇంకా ఇక్కడ గౌరమ్మని పాట పాడితే ఇక్కడ వేసుకొని దాని మీద ముగ్గులు అయితే పెట్టేసుకునేవాళ్ళం అండి. కాకపోతే ఇక్కడైతే లేదు, నార్మల్గానే ముగ్గు పెట్టేసి ఇక్కడైతే వినాయకుడు చేసి పెట్టేసి పువ్వులు అయితే పెట్టేసుకొని ఒత్తులు అయితే పెట్టుకుంటున్నాను అనమాట అండి. మేమైతే మాదైతే మా ఊర్లో ఒక 4-5 ఊర్లకి మాదే ఉండి మా ఊర్లోనే కాలువ పడింది అనమాట. మా ఊరికి వేరే ఊరికి మధ్యలో కాలువ అయితే ఉండేది. అక్కడికైతే అందరూ ఆడవాళ్ళు వెళ్ళేవారు. ఒకళ్ళు ఇద్దరు మొగోళ్ళు అయితే వచ్చేవారండి. 4 గంటలకి అయితే వెళ్ళేవాళ్ళం. కాకపోతే అక్కడ ఏం చేసేవారంటే ఇలాగే పూజ చేసేసి చక్కగా ఇంకా నాకు ఇంట్లో ఫస్ట్ ఇయర్ ఆ టైంలో చేసిన మాట ఒక 2 సంవత్సరాలు చేసాను మా ఫ్రెండ్స్తో కలిపి. ఇంకా ఆ సంవత్సరంలో ఉల్లిపాయ కూడా తినలేదు నేనైతే కనుకండి. టెంపుల్స్ కట్టి వెళ్ళేవారు, ఉపవాసం ఉండి. అప్పుడు ఏం పని ఉండదు చెప్పండి, ఇంకా మనకి ఏ పని ఉండదు, ఉపవాసం ఉండాలని ఉంటాం. ఇప్పుడు పిల్లలతో తిరిగి ఉపవాసం ఉండాలంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఉపవాసం ఉండి వేరే ఊళ్ళు నడుచుకొని దేవుడి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకొని కూడా వచ్చేవాళ్ళం అన్నమాట అండి. ఇంకా మా ఊళ్ళో అయితే కనుక ఇంకా ఇలాగే 4 గంటలకు అందరూ అక్కలు అనుకుంటాం కదా, వదిలి అందరూ పిలుచుకొని పొద్దున్నే పువ్వులు అయితే కోసుకొని మొక్కలు కట్టుకొని ఇక్కడికి వచ్చి కాలువలో స్నానం చేసేవాళ్ళండి. దీపారాధన చేసుకున్నప్పుడు అయితే నేను మా ఊర్లో బుజ్జి ఉండదన్నమాట. మాకు బుజ్జి కంటే ముందు పైన అయితే ఒత్తులు అయితే వెలిగించుకుంటాము. ఆ ఒత్తి అయితే కనుక మనం బిజ్జి దాటితే కనుక వెలుగుతూ బిజ్జి దాటింది అనుకోండి, అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది అన్నట్టు మనసులో దండం పెట్టుకొని వదులుకుంటూ వాళ్ళు అన్నమాట అండి. నిజంగా చెప్పండి, ఎప్పుడు వెలిగించినా బిజ్జి అయితే దాటిపోయేదండి. ప్రశాంతంగా నాకు చాలా మనశ్శాంతిగా ఉండదు అన్నమాట అండి. అలా 2 సంవత్సరాలు చేసిన అన్నమాట నేనైతే కనుకండి. ఇంటర్ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేశాను. తర్వాత చేయలేదు అన్నమాట. 2 years అయితే చేశాను అక్కడ మా ఊర్లో. ఇంతకుముందు మా అక్క వాళ్ళతో చిన్నప్పుడు మా అక్క మా ఊర్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళేదాన్ని కానీ తనకు మాకు పెళ్ళైనా మా ఊర్లో ఉండేదండి తను. ఇంకా వాళ్ళు మా బావగారు అందరూ అక్కడ ఉండేవారు, వ్యవసాయం చేసేవారు. అప్పుడులో మా అక్కతో కూడా నేనైతే వెళ్ళేదాన్ని. పూజ చేయకపోయినా వాళ్ళందరూ చేస్తే చూస్తూ ఉండేదన్నమాట అండి. ఇంకా అక్కడి నుంచి వెలిగించేసుకొని మేమైతే మా ఊర్లో కాలువ దగ్గర అయితే ఒత్తులు వెలిగించేసి కొంచెం నడిచి వస్తే అక్కడే ఇంకా రావి చెట్టు ఉండేదండి. రావి చెట్టుకి చాలా మంచిదండి. కార్తీక మాసంలో పూజలు చేస్తే రావి చెట్టు కూడా మా ఊర్లో ఇంకా పక్క ఊర్లో అందరు ఊర్లో అక్కడికి వచ్చి పూజ అదే కాలం అండి. అక్కడే రావి చెట్టు ఉందన్నమాట. ఇంకా అక్కడే చుట్టూరు ప్రదక్షిణలు చేసేసి ఇంకా నీళ్ళు తెచ్చుకొని కాలువ నుంచి ఆ నీళ్ళన్నీ చెట్టూరు జల్లి ఆ తర్వాత అక్కడ కూడా పూజ చేసి ఒత్తులు అయితే వెలిగించి తర్వాత ఊర్లోకి అయితే వచ్చి ఊర్లో అయితే కనుక దేవుడు దర్శించుకొని ఆ తర్వాత ఇంటికి అయితే ఇవ్వాలి. కరెక్ట్గా 6:30 ఆ టైం అయితే మాట అంతలా చేసేవాళ్ళు అనమాట. ఇక్కడికి వచ్చాకైతే మనకి రాజమండ్రి వచ్చాక నిజంగా ఇవన్నీ చేయడం చాలా బద్ధకంగా ఉండేది నాకైతే కనుక. పూజలు చేయడం ఫస్ట్లో స్టార్టింగ్లో బద్ధకంగా ఉండేది. తర్వాత పూజలు అయితే చేస్తాను కానీ ఇంకా తర్వాత ఈ దీపారం తెల్లారుజాము లేగాల పూజలు చేయాలని చెప్పి నాకు ఏదో అసలు తెలియదు, ఒక బెంగ ఉండేది మాట.
చెయ్యాలంటే చేసేదాన్ని కానీ బెంగగా ఉండేది, కానీ ఈ సంవత్సరం నాకు భలే ఇంట్రెస్ట్గా ఉంది. అందుకే ఇంక బెంగ అంతా పోగొట్టుకొని ఇప్పుడైతే చక్కగా అయితే కనుక పూజ అయితే చేసుకున్నాను. తెల్లారిపోయిందండి అక్కడ అన్నీ చేసేటప్పటికి, ఒత్తులన్నీ వెళ్ళుకుని చాలా బాగుంది. చూసారా గోదావరి ఎంత కలకలలాడిపోతుందండి. నేనైతే కనుక చిన్న షార్ట్ అయితే తీసుకుందాం అనుకున్నా, అసలు తీసుకొని నాకు ఎక్కడ కుదిరింది. హడావిడి అండి, ఇటు పక్క మా ఆయన గారు కంగారు పెట్టేస్తున్నాడు. హడావిడి నాకు టెన్షన్ వచ్చేది. ఆ టైంలో ఏం చేయాలని చేయలేనండి. కానీ చుక్కున్నప్పుడు దేవుడికి అయితే మేము ఒత్తులు అయితే వెలిగించాం. చాలాసేపు అయితే అక్కడ ఉన్నామండి. ఉండి అక్కడిది ఎవరైనా తొక్కుతారు కదా, మనం పెట్టింది మొత్తం అన్ని వినాయకుడిని తీసేసి గంగాదేవి దగ్గర కలిపేసి గోదావరిలో తర్వాత అక్కడ శుభ్రం చేసేసి ఇంకా అగరత్తులు గట్ట ఉంటాయి కాబట్టి అక్కడ వదిలేసి వచ్చేసామండి. ఇంకా మామూలుగా అయితే దీపారాధన అయితే మేము ఉన్నని చెప్పి చాలాసేపు అయితే వెలిగింది. పైన చుక్క కూడా ఉందండి, చక్కగా చూసామన్నమాట. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఇంకా నేనైతే అది ఎట్టాను కదండి, ఏమంటారు ఇతర పందులు ఎట్టాను కానీ అవి తీసేసాను అన్నమాట. తీసేసి నేను అక్కడ నుంచి ఒకటి దప్పు తెచ్చుకున్నానండి. ఆంటీకి డబ్బులు ఇవ్వాలి కదా, అవి నాకు వెళ్ళాము. ఇల్లు ఇచ్చేసినప్పుడు అయితే ఒక దప్పు తెచ్చుకున్నాను. తెచ్చుకుని ఇంటి దగ్గర ఆల్రెడీ ఒక కొబ్బరికాయ అయితే ఉందండి. ఆ కొబ్బరికాయ కొట్టేసి దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆవుని దీపాలు కదండి, ఆవునితో చేసిన కదా పువ్వుతులు, అందుకనే ఇవైతే ఇక్కడ దీపారాధన అయితే ఇక్కడ చేసుకున్నాను అనమాట అండి. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. కార్తీక మాసం అంతా ఈ నెలంతా ప్రశాంతంగా చేసుకోవాలి. ముఖ్యంగా దేవుని అయితే శివయ్యని అయితే బాగా మనశ్శాంతిగా ఆరాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేనైతే. ఇక్కడైతే పూజ అయిపోయాకైతే ఇప్పుడు ఇంకా అసలు ఇంకా ఉంది, మా పిల్లల్ని లేపాలి. తర్వాత వచ్చేసి ఇంకా మేము అందరూ రెడీ అయ్యి విజయవాడ అయితే వెళ్ళామండి. ఆ వీడియో అయితే నెక్స్ట్ దాంట్లో పెడతానండి. మరి మీరు ఎవరైనా కార్తీక మాసం చేస్తున్నారో లేదో కామెంట్ సెక్షన్ చెప్పండి. నా చిన్నప్పుడు అయితే చాలా బాగా జరిగేది. ఇప్పుడైతే కనుక పర్లేదు, సంవత్సరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇక్కడ ఎవరు నలుగురు ఉంటండి మనతో పాటు రానాకే, మనం మటుకు వెళ్ళాలి. మన ఫ్యామిలీలో ఇంకా మన ఆయన కానీ మనతో మన భర్తలతో కానీ లేదా మనం కానీ వెళ్ళాలి తప్ప ఇక్కడైతే నలుగురు పక్కింటి ఆంటీ ఎదురంటి ఆంటీ అంటూ ఎవరు రారు మనకైతే కనుక. పల్లెటూరులో చక్కగా నలుగురు వస్తారు, నలుగురు అన్నీ పంచుకుంటారు కదండి. ఓకే బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ చేయండి.